అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేహాలు రెండైనా ప్రాణం ఒక్కటే. మరణంలోనూ వీడని బంధం. భార్యాభర్తల బంధం శాశ్వతం. వారిరువురు ఒకరి కోసం ఒకరు బతకడమే జీవితం. ఇదే నిజమని నిరూపించారు హైదరాబాద్ ఉప్పలికి చెందిన ఓ జంట. వీరి భార్యాభర్తల బంధాన్ని చివరకు చావు సైతం బ్రేక్ చేయలేకపోయింది. భార్యకు క్యాన్సర్ అని తేలడంతో ఆ భర్త చలించిపోయాడు. వృద్ధాప్యంలో కొడుకును కష్టపెట్టడం ఇష్టం లేక బతుకైనా చావైనా కలిసే అంటూ దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఉప్పల్ సాయిరాం కాలనీలో సూర్యనారాయణ శాస్త్రి, జగదీశ్వరి భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీళ్ల కుమారుడు సుశాంత్ గచ్చిబౌలిలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సూర్యనారాయణ ఎన్టీపీసీలో జీఎంగా పనిచేసి 3 ఏళ్ల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఈ మధ్య దంపతులిద్దరూ షష్ఠి పూర్తి కూడా ఘనంగా చేసుకున్నారు. ఇటీవల జగదీశ్వరి క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా కలత చెందారు. భార్యకు క్యాన్సర్ అని తేలడంతో ఆ భర్త తల్లడిల్లిపోయాడు. అనారోగ్యంతో జగదీశ్వరి రోజురోజుకు కుంగిపోతోంది. కుమారుడికి విషయం చెప్పి అతన్ని బాధపెట్టడం ఎందుకని ఆలోచించారు. ఈ పరిస్థితుల్లో మానసిక వ్యధకు గురైన దంపతులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లు తనకు తోడుగా నిలిచిన భార్యకు చావులో తోడయ్యాడు ఆ భర్త. ఈ నెల 3న సూర్యనారాయణ శాస్త్రి తన కుమారుడికి ఫోన్ చేసి తాను అమ్మను తీసుకుని సెమినార్ కోసం బయటకు వెళ్తున్నానని, 4 రోజుల వరకు రాను అని చెప్పారు. ఆ తర్వాత వారం రోజులుగా ఎలాంటి ఫోన్ రాకపోవడంతో బుధవారం కుమారుడు తండ్రికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆరా తీస్తే అసలు సెమినార్ కు వెళ్లలేదని తెలిసిందే. దీంతో హుటాహుటిన బుధవారం ఉదయం ఉప్పల్లోని ఇంటికి బయలుదేరాడు. లోపల నుంచి లాక్ చేసి ఉండడం, ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో వెంటనే తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికి కుళ్లిన స్థితిలో మృతదేహాలు పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించగా వాటి పక్కన ఉన్న సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నాం, మా చావులకు ఎవరూ కారణం కాదంటూ రాసి ఉంది. దీంతో కుమారుడు సుశాంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల క్రితమే సూర్యనారాయణ శాస్త్రి, జగదీశ్వరి దంపతులు గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్యాభర్తల బంధమంటే 2 దేహాలు ఒకే ప్రాణమన్నారు ఓ కవి. ఏ మహమ్మారి కూడా వారిద్దరినీ వేరు చేయలేదని నిరూపించారు ఈ జంట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.